వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. అంటే ఫ్లవర్స్ లాగా ఒక కార్నర్లో చేసేసి మధ్యలో మనం ఫుడ్తో పాటు ప్రెజెంట్ చేసే కార్వింగ్ అనమాట. సో దీనికి ఏంటంటే నేను క్యారెట్ కొంచెం ఫ్లాట్గా ఉండేది పెద్ద సైజ్ తీసుకోవాలి. ఇలాంటి టూల్ ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది, లేకపోతే నైఫ్తో అయినా మనం అలా గీసేసుకోవచ్చు వీ షేప్లో. టూల్ అయితే కొంచెం ఈజీగా అంటే సింగిల్ స్ట్రోక్లో మీకు వెళ్ళిపోతుంది. ఏం లేదు, ఎక్కడ నుంచి దీన్ని కార్నర్ నుంచి ఇక్కడ మధ్య వరకు జస్ట్ అలా స్కూప్ చేసి వదిలేసేయాలి. ఫ్లవర్ తీసుకోవడం అనేది కొంచెం మనకు ఈజీ అవుతుంది. సైజుని బట్టి ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్. ఓకే, దాని తర్వాత నైఫ్తో దీని కింద నుంచి కొంచెం ఒక పల్చటి లేయర్ టైప్లో సో ఇది మనకు దీంట్లోంచి ఓపెన్ అయిపోతుంది. రైట్, ఈ షేప్ ఏదైతే మనం స్కూప్ చేసుకున్నామో సో ఇలా మనకు ఎన్ని కావాల్స్తే అన్నిటిని మనం దీంట్లో ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. మధ్యలో టచ్ కావద్దు, కొంచెం గ్యాప్ వదిలేసుకుంటూను చేసుకోవాలి. సో దట్ ఆ పెటల్స్ అన్నిటి కూడా ఆ సెంటర్లో జాయింట్ అయి ఉంటాయి, టచ్ అవుతాయి అన్నమాట. రైట్, మళ్ళీ కొంచెం కింద నుంచి ఒక థిక్నెస్లో ఇది ఇలా వచ్చేస్తుంది. సో ఇలా మనకు ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ మనం అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఒకటి రెండు ఆల్రెడీ చేసి పెట్టేశాను. వాటర్లో వేస్తుందంటే మనకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువసేపు. రైట్, సో దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ కీరాలో ఓకే, సో ఫ్లవర్స్ మధ్యలో మనకి స్టెమ్స్ లాగా చూపించడానికి వెనకాతలో ఉండే ఈ వైట్ పార్ట్ కొంచెం తీసేస్తున్నాం. సో దట్ ఇది అలా నీట్గా కూర్చుంటుంది అన్నమాట. మనం చేసుకున్న ఫ్లవర్స్ ఎన్ని పెట్టుకుంటున్నాం, దానికి ఈ స్టెమ్స్ ఎన్ని కావాలనేది ముందుగా చూసుకుని మనం రెడీ చేసి పెట్టుకోవాలి అన్ని పీసెస్ అనేది. ఓకే, సో కొంచెం బ్యాక్ తీసుకుంటున్నాను కార్నర్కి వచ్చే విధంగా. సో నెక్స్ట్ వచ్చేసి రెండో లైన్. ఓకే, సో నెక్స్ట్ వీటికి లీవ్స్ పెట్టడానికి దీంట్లోంచి హాఫ్ సర్కిల్స్
సో ఇక్కడ మనం ఏదైతే ఫుడ్ ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో అది చేసేయచ్చు. ఇక్కడ మధ్యలో కూడా మనకు కొంచెం రౌండ్ షేప్లో కావాలి అనుకుంటే ఆలివ్స్ కానీ, లేకపోతే బ్లాక్ బ్రింజాల్లోంచి కానీ, లేకపోతే బ్లాక్ గ్రేప్స్లోంచి కానీ ఇలా చిన్న చిన్నగా రౌండ్ షేప్లో తీసుకోవచ్చు, లేదా బీట్రూట్ అయినా తీసుకోవచ్చు. ఇలా మధ్యలో వస్తుంది, ఇంకొంచెం లుక్ అనేది బాగా వస్తుంది మనకి. ఓకే, చూసారు కదా, సింపుల్గా చేసుకునే స్లైసెస్తోనే అందంగా మనం ఇలా ప్లేట్ని గార్నిష్ చేసుకోవచ్చు. ట్రై చేస్తుండండి. మీరు తయారు చేసిన ఫుడ్ని ఇంకొంచెం బాగా బ్రైట్గా, బ్యూటిఫుల్గా మనం ప్రజెంట్ చేయొచ్చు. రైట్?